రాష్ట్రంలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్డూరు లక్ష్మణ్ కుమార్ ఆకాంక్షించారు. జిల్లా పర్యటనలో భాగంగా వేములవాడకు చేరుకున్న మంత్రులకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, ఎస్పీ మహేష్ బి గీతే పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, సంజయ్, భీమేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఏకాంతంగా నిర్వహించారు. అలాగే శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో జూలై 30వ తేదీ నుండి ఆగస్టు 1వ తేదీ వరకు వర్షాలు కురియాలని శ్రీ భీమేశ్వర స్వామివారికి సంతత ధారాభిషేకం నిర్వహించారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు యాగశాలలో వరుణ యాగాన్ని అధికారికంగా ప్రారంభించారు. భీమేశ్వర సదన్లోని ఈశాన్య మూలలో వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతకు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. అనంతరం భీమేశ్వర సదన్లో ఏర్పాటు చేసిన వసతి గృహాలను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ వరుణ యాగం అనేది కేవలం ఆధ్యాత్మిక కృతవే కాకుండా లోక కళ్యాణాన్ని ఆకాంక్షిస్తూ నిర్వహించే మహోన్నత వైదిక సంప్రదాయమని పేర్కొన్నారు. సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవడం ద్వారా చెరువులు, కుంటలు, జలాశయాలు నిండిపోతాయని, భూగర్భ జలాలు పెరుగుతాయని, రైతులకు సాగునీరు సమృద్ధిగా లభించి పంటలు బాగా పండుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రమాదేవి, అదనపు ఎస్పీ చంద్రయ్య, ఆర్డీఓ కేఎస్పీ కుమారి, మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, మున్సిపల్ కమిషనర్ లోకేష్, తహసీల్దార్ జయన్ తదితరులు పాల్గొన్నారు. నీరాజనదీపం సమర్పయామి. మేడం प्रतिष्ठापनाख्ये कर्मणि मरणं करिष्ये नमो अस्तु नमानो वरुण वरुणा हे नमानो वरुणे हे वरुणा हे नमानो वरुणे बोधि नमो बोधि हे बोधि हे बोधि పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, పోయిన క్యాబినెట్లో ప్రభాకర్ గారి యొక్క సూచన మేరకి దేవాదాయ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ ఋష్యశృంగ స్వామి ఎక్కడుంటే అక్కడ సుభిక్షంగా ఉంటుందని, ఆ దేశం, ఆ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుందని, కాబట్టి వరుణ యాగాలు ప్రతి దేవాలయంలో చేయాలనేటటువంటి దేవాదాయ ఆదేశాలకు అనుగుణంగా ఈనాడు రాజరాజేశ్వర ఆలయ ప్రాంగణంలో, భీమేశ్వర ఆలయ సన్నిధిలో ఈనాడు ఈ యొక్క వరుణ యాగాన్ని ప్రారంభించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఆ యొక్క భగవంతుడు కరుణించి ఈనాడు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిపిస్తున్నటువంటి సంగతి మీరు చూస్తున్నారు. కాబట్టి మానవ శక్తితోటి పాటు దైవశక్తి కూడా తోడైతే మనకి ఈ యొక్క కార్యక్రమాలు సవ్యంగా జరిగేదానికి అవకాశం ఉందని ఈ యొక్క వరుణ యాగం మనకి నిరూపిస్తుంది. కాబట్టి ఆ యొక్క ఋషశృంగ పుంగవుడి యొక్క కరుణా కటాక్షాలతోటి తెలంగాణతోటి పాటు భారతదేశం సుభిక్షంగా ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాం. జిల్లా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, జిల్లా మంత్రి అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారు, స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారు, కవ్వంపల్లి సత్యనారాయణ గారు, డాక్టర్ సంజయ్ గారు, కలెక్టర్ గారు అందరూ కూడా ఈరోజు ఇక్కడ జరిపినటువంటి పూజల ద్వారా ఈ లోక కళ్యాణం కొరకు, ఎవరు వ్యక్తిగతంగా ఈ కోరికలు లేకుండా లోక కళ్యాణం కొరకు చేయడం జరిగింది. తద్వారా మా ప్రాంతం అంతా సమృద్ధి వర్షాలతో, ఆయుర ఆరోగ్యాలతో, పాడి పంటలతో ఉండాలని కోరుకుంటూ అందులో భాగంగా ఈరోజు కొన్ని వారు కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అందులో ఆర్టీసీ పరంగా కూడా ఇది, ఎందుకంటే వేములవాడ రోజు వేలాది మంది వచ్చే భక్తులకు సంబంధించి ఉన్న బస్టాండ్ను ఆధునీకరణ చేస్తూ దాదాపు 1,50,00,000 రూపాయలతోటి ఈరోజు శంకుస్థాపన చేస్తా ఉన్నాం. ఇక్కడ నుంచి వేములవాడ రావడానికి దేవాలయ అభివృద్ధి కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు దేవాలయం అంతా కూడా అభివృద్ధి జరుగుతూ ఉంది. ఊహించని రీతిలో గతంలో వాగ్దానాల మేరకే పరిమితమైన ఇప్పుడు అమలు చేసి చూపిస్తున్నాం మేమందరం కూడా ఆ రాజరాజేశ్వర భక్తులుగా. కాబట్టి వచ్చే ప్రజల కొరకు అవసరం ఉండే విధంగా ఆ ఆర్టీసీ బస్టాండ్కు సంబంధించి కూడా అభివృద్ధి చేస్తా ఉన్నాం. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర సన్నిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా భీమేశ్వర ఆలయంలో వచ్చే భక్తులకు దర్శన భాగ్యం కల్పించేటువంటి క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు దేవాదాయ శాఖ ఆలోచన పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు ఎలినినోకు సంబంధించి ఇబ్బందులు పోయే క్రమంలో
వర్ణయాగం ఆయా దేవాలయాలు చేయని క్రమంలో ఇక్కడ బ్రాహ్మణోత్తములు వేద పండితుల సమక్షంలో జరిపేటువంటి వరుణ యాగానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మార్చులు ఈ జిల్లాకు సంబంధించిన ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, పొన్న ప్రభాకర్ గారు, అదేవిధంగా అడ్డు లక్ష్మణ్ కుమార్ గారు, గౌరవ మంత్రివర్యులు, గౌరవ శాసనసభ్యులు సత్యనారాయణ గారు, సంజయ్ గారు, అనేక ప్రభుత్వ పెద్దలు ఈరోజు ఇక్కడికి వచ్చి స్వామివారి సన్నిధిలో వరుణ యాగానికి సంబంధించి 30 ఈ రోజు నుంచి 30, 31 3 రోజులు 24 గంటలు వరుసగా వర్ణయాగం చేసేటువంటి కార్యక్రమాన్ని అంకురార్పణ చేసినటువంటి గౌరవ మంత్రులకు నేను ఈ ప్రాంత ప్రజల పక్షాన్ని స్వాగతం తెలియజేస్తున్నాను. రాజన్న ఆలయాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పథంలో తీసుకొని పోయేటువంటి ప్రయత్నంలో భాగంగా 2023-24లో 50 కోట్లు బడ్జెట్లో వెచ్చించుకోవడం జరిగింది. 2024-25 100 కోట్లు వెచ్చించుకోవడం జరిగింది. వేరే ఆలయ అభివృద్ధితో పాటు పట్టణానికి కూడా అభివృద్ధి పథంలో తీసుకొని పోవాల్సిన లక్ష్యంలో భాగంగా శరవేగంగా పనులు జరుగుతున్నటువంటి సందర్భంలో ఇప్పటి వరకు గౌరవ మంత్రుల సహకారంతో పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధరబాబు గారు జిల్లాకు సంబంధించిన మంత్రులు, గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు, గతంలో విప్గా ఉండి ఇప్పుడు మంత్రి అయినటువంటి లక్ష్మణ్ కుమార్ గారు, స్వతహాగా రాజన్న భక్తులైనటువంటి అందరం కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోగానే మరో 99,40,00,000 రూపాయలు మంజూరు చేసినటువంటి సందర్భంలో శరవేగంగా అభివృద్ధి పనులు ముందుకు తీసుకుపోయే లక్ష్యంలో భాగంగా ఇప్పటి వరకు 45% పనులు పూర్తయిన వేళ మరో 10-12 మాసాల్లో పూర్తి స్థాయిలో రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పరిస్థితిలోకి తీసుకొని మరో 100 ఏళ్లు కాదు, మరో 1000 ఏళ్లకు సరిపడా కనీస అవసరాలు, మౌలిక వసతులు భక్తులకు శీఘ్రంగా స్వామివారి దర్శనం కలిగే విధంగా ఏర్పాటు చేసే క్రమంలో భక్తుల సూచనలు సలహాల మేరకు ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఈ రోజు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు 3 మంత్రులు తుమ్మల నాగేశ్వరరావుతో పాటు పొన్న ప్రభాకర్ గారు, లక్ష్మణ్ కుమార్ గారు వీరి చేతుల మీదుగా రాజన్న సన్నిధికి వచ్చే భక్తుల కోసం ఒక చక్కటి పార్కును టూరిజం ద్వారా ఏర్పడేసిన క్రమంలో సుమారు 12 కోట్లు వెచ్చించుకొని భారీ ప్రతిమను శివుంది కూడా నెలకొల్పుకొని ఈరోజు వారి చేతుల మీదుగా ప్రారంభం చేసుకుంటా ఉన్నాం.